చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. పరలోకములో ఉన్న దేవదూతలు ఏ రీతిగా మిమ్మల్ని ఆరాధన చేయుచున్నారు, ఆ ఆరాధన మాకు నేర్పండి. పరలోకములో నుండి మీరు మాట్లాడిన మాటలు మాతోనూ మీరు మాట్లాడండి ప్రభువా. ఆ మాటలు గుత్తులు గుత్తులుగా మా మీద పడాలి, మాకు ఆశీర్వాదము దొరకాలి. అట్టి ఆత్మ శక్తిని మా అందరికీ మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. రెండవ తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 2వ తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఈ మాట అందరం మరలా బిగ్గరగా చూద్దాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ప్రియరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో అపోస్తలుడు పౌలు గారు, ఆయన గొప్ప దైవజనుడు. అలాగే తిమోతి ఎవరు అనంటే, ఆత్మలో తిమోతిని పౌలు గారు నడిపించాడు, మారు మనసులోనికి నడిపించాడు. అలాగే దేవుని సేవకుడిగా కూడా మారాడు. అందువలన తిమోతికి పౌలు గారికి ఉన్న సంబంధము ఒక ఆత్మీయమైన సంబంధం. అందుకనే నా కుమారుడా అని అన్నాడు. నేను ఆత్మలో కనున కుమారుడు అని అర్థం, నా కుమారుడా. తర్వాత ఈ తిమోతి ఆత్మీయముగా చాలా బలముగా ఉండాలని కోరుకున్నాడు. బలముగా ఉండాలి. చూడండి, పిల్లలు బక్క చిక్కినట్లుగా, ఓపిక లేనట్లుగా, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేనట్లుగా ఉంటే ఏ తండ్రికి కూడా సంతోషం ఉండదు. పిల్లలు ఆడుకోవాలి, వాళ్ళ పనులు చేసుకోవాలి, చదువుకోవాలి. వయసు వచ్చిన వాళ్ళు బలమైన పనులు చేయగలగాలి. అలాగూ పిల్లలు ఉండాలని తండ్రి కోరుకుంటాడు. అంతేగాని ఏమీ చేయలేని వాళ్ళగా, ఎందుకు పనికిరాని వాళ్ళలాగా ఒక మూలన పడి ఉండటం, వాళ్ళ అవయవాలు ఎదగకుండా ఉండటం తండ్రికి ఇష్టం ఉండదు. హుషారుగా ఉండాలి, బలంగా ఉండాలి, బలమైన పనులు చేయాలి, వయసుకు తగిన పనులు చేయాలి. అందుకనే తిమోతిని పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే, నీవు బలముగా ఉండాలి అని అంటున్నాడు. నీవు బలముగా ఉండాలి. ఏమిటి బలం? బలముగా ఉండటం అంటే, ఒకటి శరీరము, దేహదారుఢ్యము, బాగా చూపులకి బలంగా ఉండటం. అలాగే తగిన బరువులు లేపటం, ఏ పని అప్పగించినా సవాలుకరంగా చేసి ముగించటం, అదొక బలం. కానీ ఆత్మలో బలం, ఆత్మలో బలం అంటే ఏంటి అని అంటే,
పౌలు గారు ఈ తిమోతిని ఆత్మలో కన్నాడు, మారు మనసులోనికి నడిపించాడు. ఇప్పుడు తిమోతి ఆ పని చేయగలగాలి. అంటే నేను నిన్ను ఎలాగూ మారు మనసులోనికి నడిపించానో నీవు కూడా ఇతరులను మారు మనసులోనికి నడిపించాలి. ఆ బలము నీకు కావాలి అంటున్నాడు. అనగా నేను నిన్ను ఎలాగో రక్షణలోనికి నడిపించానో తిమోతి, నీవు కూడా ఇతరులను రక్షణలోనికి నడిపించాలి. అది బలం అంటే. ప్రభునంతులారా, దేవుడు నిన్ను రక్షణలోనికి నడిపించాడు. తన సేవకుడు ద్వారా నిన్ను రక్షణలోనికి నడిపించాడు. నీవేం చేయాలి? ఇప్పుడు నువ్వొక్కదానివే భక్తి చేసుకోవటం కాదు, నువ్వొక్కడవే భక్తి చేసుకోవటం కాదు, నీవు ఇతరులను రక్షణలోనికి నడిపించాలి. అది బలం. ఒకవేళ నువ్వు అలాగ చేయలేకపోయావు అనుకో, నీకు బలం లేదు, నువ్వు బలహీనురాలు. అంటే ఏదో అంగవైకల్యము ఉన్నది అని అర్థం, ఏదో లోపం ఉంది అని అర్థం. అందుకని తిమోతిని చాలా హెచ్చరిస్తున్నాడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నువ్వు బలంగా మారాలి తిమోతి. నేను ఎలాగ ప్రార్థన చేస్తున్నానో నువ్వు అలాగే ప్రార్థన చేయాలి. నేను ఎలాగో ఆత్మల్ని రక్షిస్తున్నానో నువ్వు కూడా అలాగే ఆత్మల్ని రక్షించాలి. నేను ఎలాగూ దేవుని కొరకు ప్రయాసపడుతున్నానో నువ్వు కూడా అలాగూ ప్రయాసపడాలి. అలాంటి బలవంతుడు కావాలి. అయితే ఈ బలము నీకు ఎలా వస్తుంది అది కూడా చెబుతున్నాడు. ఈ బలం నీకు ఎలా వస్తుంది అని అంటే ఏమంటున్నాడు చూడండి. మొదట వచ్చిన మరలా చదవండి, అందరూ బిగ్గరగా చదవండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అంటే అక్కడ ఏం చెబుతున్నాడంటే తిమోతికి, నీవు బలవంతుడు కావాలి అనంటే దేవుని దగ్గర కృప ఉన్నది. ఆ కృపచేత నువ్వు బలవంతుడు కావాలి. ఏం కావాలి? ఏముందండి దేవుని దగ్గర? కృప. అందరూ మీ చేయి పైకి లేపి కృప అనండి. ఒక 3 సార్లు అనండి. కృప. ఈరోజు మనం వినబోయే మెసేజ్ ఏంటంటే కృప. కృపను గురించి మనం వినబోతున్నాం. తిమోతిని ఏమని హెచ్చరిస్తున్నాడంటే, నీవు బలవంతుడుగా ఉండాలి. నువ్వు బలవంతుడుగా మారాలి అనంటే క్రీస్తు ప్రభువు దగ్గర కృప ఉన్నది. ఏమున్నదండి? కృప ఉన్నది. ఏంటి అసలు కృప అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు దగ్గర కృప ఉంది అని పౌలు గారు అంటున్నాడు కదా. కృప అంటే ఏంటి అసలు? అని మనం ప్రశ్నించుకుంటే పిల్లరా, కృప అంటే మన దగ్గర ఏమీ ఉండదు, కానీ దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి. చెప్పండి, నా దగ్గర ఏమీ లేదు, నా తండ్రి దగ్గర అన్నీ ఉన్నాయి. చెప్పండి, అందరూ చెప్పండి. నా దగ్గర ఏమీ లేదు, నా తండ్రి దగ్గర అన్నీ ఉన్నాయి.
చూడండి, మన దగ్గర ఏమీ లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఉన్నది మనకు కావాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం డబ్బులన్నా ఇవ్వాలి. ఒక వస్తువు కొనాలి అని అంటే, నీ దగ్గర లేని వస్తువు కొనుక్కోవాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి. ఆ డబ్బు ఇచ్చి నువ్వు ఆ వస్తువు తెచ్చుకోవాలి, అంటే వెల చెల్లించాలి. మనం డబ్బులిచ్చి కొనుక్కున్నది ఏమిటి అని అంటే అది కొన్న వస్తువు అవుతుంది. కానీ దేవుని దగ్గర ఉన్నది మనకు దేవుడిచ్చేది ఏమిటంటే దానముగా ఇస్తాడు, ఉచితముగా ఇస్తాడు. మన దగ్గర ఏమి తీసుకోడు, ఆయన ఉచితంగా ఇస్తాడు, దానము చేస్తాడు. దేవుని దగ్గర ఉన్నది దేవుడు నీకు ఉచితంగా ఫ్రీగా ఇవ్వటమే కృప. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. మరియను దేవదూత ఏమన్నాడంటే, మరియా నీవు ధన్యురాలవు అన్నాడు. ఆమెంటి ఒక సామాన్యమైన వ్యక్తి. ఆమెను దేవుడు దూత చేత ఏం చెప్పిస్తున్నాడు? నీవు ధన్యురాలవు అంటున్నాడు. అంటే విలువలేని మనిషికి విలువ ఇచ్చి ఏమీ చేతగాని వ్యక్తిని ధన్యురాలు అనటమే కృప. కృప. మనం అర్హులం కాదు, దేవుడు మనల్ని అర్హులుగా చేస్తున్నాడు, దానం ఇస్తున్నాడు, ధన్యత ఇస్తున్నాడు. కృప. అలాగే మనలో శాపాలు ఉన్నాయి. ఈ శాపాలతో చచ్చిపోతున్నాను అని నువ్వు బాధపడుతున్నావు. దేవుని దగ్గరకు వచ్చావు, అయ్యా నన్ను క్షమించు ప్రభువా అని అన్నావు. దేవుడు నిన్ను క్షమించి నీ మీద ఉన్న శాపాలన్నీ తీసివేసి ఆయన ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. నీకు ఆశీర్వాదం ఇవ్వటమే దేవుని కృప. దేవుని కృప. అలాగే దేవుని కృప అంటే అర్థం ఏంటంటే, మనం జీవించిన జీవితం విధానం బట్టి చూస్తే, మనం చేసిన పాపాలను బట్టి చూస్తే, మనం బ్రతికిన బ్రతుకును బట్టి చూస్తే మనం ఈ పాటికి చచ్చిపోయి ఉండాల్సింది. ఏ రోగం వచ్చినప్పుడో, ఏ యాక్సిడెంట్ అయినప్పుడో, ఏ బలహీనతలో ఉన్నప్పుడో, ఏ శోధనలో ఉన్నప్పుడో నీవు చనిపోయి ఉండాల్సిన వ్యక్తివి. కానీ వాటన్నిటి నుండి ప్రభు నిన్ను తప్పించి నిన్నిప్పుడు బ్రతికింప చేశాడు. అదే దేవుని కృప. ఎప్పుడో యాక్సిడెంట్ అయింది, అప్పుడు చనిపోయి ఉండాల్సిన వ్యక్తివి. ఎప్పుడో నీళ్ళల్లో పడ్డావు, అప్పుడు చనిపోయి ఉండాల్సిన వ్యక్తివి. ఎప్పుడో చాలా బాధల్లో ఉండి నా ప్రాణాన్ని ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకోవాలనే మనసుతో కూడా ఉన్నావు. కానీ దేవుడు నిన్ను కాపాడి ఇప్పటి వరకు తను క్షేమంగా నిన్ను ఉంచాడంటే అదే దేవుని కృప. పిల్లరా, ఒకప్పుడు నీవు రోడ్ల మీద నడిచావు, ఒకప్పుడు నీకు సైకిల్ కూడా లేదు.
కానీ ఈ రోజున నువ్వు ఒక బండి నడుపుకుంటున్నావు, ఒక బండి కొన్నావు, బండి నడుపుతున్నావు, ఒక ఆటో నడుపుతున్నావు, ఒక వాహనాన్ని కొన్నావు, వాహనాన్ని నడుపుతూ ఉన్నావు. ఒకప్పుడు ఏమీ లేని నీకు ఈ రోజున దేవుడు నిన్ను ఒక ఐశ్వర్యవంతునిగా దీవించాడు. అదే దేవుని కృప. ఒకప్పుడు నువ్వు అమాయకురాలివి. దేవుని దగ్గరకు రాకముందు నీకేమీ తెలియదు అసలు. వాక్యం వినగా, ప్రార్థన చేయగా, ఒక్కొక్కటి దేవుడు నడిపిస్తూ ఉంటే, నేర్పిస్తూ ఉంటే దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతో నీవు పనులు చేసుకుంటూ 1 by 1 చేసుకుంటూ నువ్వు డెవలప్ అవుతూ ఉన్నావు. అలాంటి అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. అదే దేవుని కృప. కావున మనం గ్రహించాల్సింది ఏంటంటే, నీవు బ్రతికుండటం దేవుని కృప, నీవు పనులు చేసుకోవటం దేవుని కృప, నీకు ఒక వాహనం కలిగి ఉండటం దేవుని కృప, నీకు దేవుడు ఆ సంపదలను ఇచ్చాడు, అది దేవుని కృప, దేవుడు నీకు చదువునిచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఇదంతా దేవుని కృప. ఇది ఉచితముగా దేవుడు ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. దేవుడు ఇవ్వకూడదు అనుకుంటే నీకు ఆ పని అవనివ్వడు. దేవుడు నీకు ఆ పని చేసి పెడుతున్నాడంటే అది దేవుని కృప అనేది నేను అర్థం చేసుకోవాలి. ఆమేన్. ఒక్కసారి 2 చేతులు పైకి లేపి, దేవా నీ కృప కొరకై వందనాలు అని చెప్పండి అందరూ. మీరు మా మీద కృప చూపుతున్నారు, వందనాలు అని చెప్పండి. ఆమేన్. అంతేకాదు ప్రియులారా, నీవు చేస్తున్న పనులను బట్టి నీవు నరకానికి వెళ్ళాలి. ఇక్కడున్న ఎవరైనా సరే అండి, బయట ఎవరు వింటున్నా సరే, నీవు చేస్తున్న పనులను బట్టి నీకు శిక్ష ఏమిటంటే నరకానికి వెళ్ళాలి. నువ్వు నరకములోనికి వెళ్ళబోయే ముందు దయ్యంలాగా నువ్వు మారాలి. అది నీ పరిస్థితి. మొదట దయ్యాన్ని అవుతావు, ఆ తర్వాత తీర్పులోకి వచ్చిన తర్వాత నరకానికి వెళతావు. ఇప్పుడు దేవుడు నిన్ను తన సన్నిధికి తీసుకొని వచ్చి వాక్యాన్ని ఇచ్చి మారు మనసులోనికి, రక్షణలోనికి నడిపించి, బాప్తిస్మం ఇచ్చి నిన్ను పరలోకానికి నడిపిస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత నీవు దేవదూతలాగా మారతావు. అదే దేవుడు నీ ఎడల చూపుతున్న కృప. కావున సహోదరుడా, సహోదరి, ఆయన కృప నా మీద వర్షము వలె కురియుచున్నది అని నువ్వు అనగలగాలి. ఆయన కృప. అందుకనే దేవుని దగ్గర మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఈ కృప ఉన్నది. తిమోతి, ఈ కృప చేత నీవు బలవంతుడువు కావాలి. సోదరుడా, నీకున్న ఉద్యోగము, నీకున్న ఫ్యామిలీ, నీకున్న పిల్లలు, నీ దగ్గర ఉన్న డబ్బులు, నీ కట్టుకున్న ఇల్లు, ఒక్కసారి ఆలోచన చేస్తే ఇది దేవుని కృప. ఆయన కృప అనేది నువ్వు దేవునితో చెప్పగలగాలి. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృప లేనిదే నే బ్రతుకలేను.
ఈ కృపను పౌలు గారు తిమోతికి జ్ఞాపకం చేసి, నా కుమారుడా తిమోతి, రక్షణ పొందిన సహోదరుడా, సంఘములో రక్షణ పొందిన సహోదరి, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడు కావాలి. ఈ కృప మనల్ని ఏం చేస్తుంది అనంటే, చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. పిల్లరా, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కృప వెంబడి కృప నీకు దొరుకుతూ ఉన్నది. నీవు హాస్పిటల్లో ఉన్నప్పుడు, అయ్యా ఆయనకి ఎలా ఉంది, ఆమెకి ఎలా ఉందని నీ ఇంటి వాళ్ళు డాక్టర్ని అడిగితే, డాక్టర్ అన్న మాట ఏంటో తెలుసా? మేము చెప్పలేము, బ్రతుకుతాడని గ్యారంటీ ఇవ్వలేము, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఆ తర్వాత అంతా దేవుని చిత్తం అని అన్నారు డాక్టర్లు. ఆ రోజున నీకోసం సంఘములో కన్నీరు గార్చి ప్రార్థన చేయటం జరిగింది. ఇంటిలో వాళ్ళు కన్నీళ్లు గార్చారు, సంఘములో కన్నీరు గార్చారు. ఆ కన్నీరు దేవుడు చూచాడు. బ్రతుకుతావని గ్యారంటీ లేదు, కానీ దేవుడు నిన్ను బ్రతికించి తీసుకొని వచ్చి తన సంఘములో నిన్ను ఉంచాడు. దేవుని కృప. దేవుని కృప. దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాం, కృప వెంబడి కృపను పొందితిమి. కృప వెంబడి కృప. ఒక మేలు తర్వాత ఒక మేలు, ఒక సహాయం తర్వాత మరొక సహాయం దేవుడు నీకు ఈ రీతిగా చేస్తూనే వస్తూ ఉన్నాడు. ఒక ఆపదలో నుండి కాపాడి మరొక ఆపదలో పెడితే మరొక ఆపదల నుండి కాపాడి, ఆపదల నుండి మరొక ఆపద నుండి కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఆయన కృప. సోదరుడా, సహోదరి, నువ్వు వేసుకొని బండి ఇది నా బండి అని గర్వంగా తిరుగుతున్నావు చూడు, అది నీ గర్వం కాదు, అది దేవుని కృప అని నువ్వు గుర్తు చేసుకో. నేనేమై ఉన్నానో అది దేవుని కృప. ఈరోజున మనందరము బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప. ఈరోజున నువ్వు వింటున్న ఇల్లు అది దేవుని కృప. ఈరోజున మనం ఆరాధన చేయటానికి చేరిన ఈ మందిరము, మందిర ఆవరణము దేవుని కృప. ఆయన కృప మన మీద వర్షములాగా పడుతూ ఉన్నది. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి. యేసయ్యా నీకు వందనాలు అని చెప్పండి.